వెల్కమ్ టు మైరా మీడియా. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న రోజా గారు, నాగబాబు గారు. ఇక అసలు విషయానికి వెళ్తే జబర్దస్త్ గత 5-6 ఏళ్ల నుండి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ప్రోగ్రామ్. నిజానికి జబర్దస్త్ ద్వారా ఎంతోమంది నటులు బయటికి రావటం, మంచి పేరు సంపాదించుకోవటం, వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవటం కూడా జరిగిపోయింది. ఇక యాంకర్ అనసూయ గారు, రష్మి గారు కూడా ఈ షోతోనే ఎంతో పాపులర్ అయ్యి సినిమాలలో కూడా అవకాశాలు తెచ్చుకున్నారు. జబర్దస్త్ అనగానే యాంకర్స్ అలానే టీమ్ లీడర్స్ ఎలా గుర్తొస్తారో అందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా జడ్జెస్ అండి. ఇక్కడ మన నాగబాబు గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, జబర్దస్త్ షో ద్వారా కూడా వాళ్ళకి మంచి పేరైతే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ నాగబాబు గారికి ఈ షో ద్వారానే ఎన్నో అవకాశాలు కూడా రావడానికి కారణమైందని చెప్పుకోవాలి. అయితే తాజాగా వీళ్ళిద్దరూ ఇప్పుడు షోకి గుడ్ బై చెప్పేస్తున్నారు అనే వార్తలు అయితే వచ్చినాయి. ఈ వార్తలు కూడా నిజం లేకపోలేదు అని అంటూనే కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి 2019 ఏపీ ఎలక్షన్స్ ఏప్రిల్ 11న జరగబోతున్నాయి. సో వీటిని కారణంగా దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరూ ప్రచారంలో బాగా బిజీగా అయిపోయారు. నాగబాబు గారు జనసేన పార్టీ నుంచి ఎంపీగా, నరసాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారు నగరి నుంచి మరొకసారి విజయకేతనం ఎగరేయాలని చెప్పి చూస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళ ప్రచారాలతో ఫుల్ బిజీ. సో మరి ఎప్పుడు వీళ్ళకి ఇటువంటి షోలకి కనీసం ఒక రోజు కాదు కదా, ఒక గంట కూడా డేట్స్ ఇచ్చే టైం లేక వాళ్ళు బిజీగా తిరుగుతున్నారు. తర్వాత ఇద్దరు కనుక గెలిస్తే ఖచ్చితంగా జబర్దస్త్కి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారట. అమ్మ మరి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే అలాగా, అసలు వాళ్ళే కదా జబర్దస్త్కి నిండుతరం అని రకరకాల కామెంట్లు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి ప్లేస్లో అలనాటి తార మీనా గారిని, అలానే డ్యాన్స్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్గా కొనసాగుతున్న జానీ మాస్టర్ గారిని లేదా శేఖర్ మాస్టర్ గారిని, వీళ్ళిద్దరూ ఎవరొకరిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఆల్రెడీ మనం చిన్న ప్రోమో కూడా చూసాము. శేఖర్ మాస్టర్ గారు, మీనా గారు కూడా వచ్చేసారు. కాబట్టి ఇక ఈ వార్తల్లో నిజం ఉందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక కొన్ని కారణం అయితే చెప్తున్నారు. ఇంతకుముందు రోజా గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు కదా, అలా కొనసాగుతారేమో అని అంటున్నారు. సో ఏది ఏమైనా కూడా మరి ఈసారి వస్తున్న వార్తల్లో నిజమెంత అని తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. చూద్దాం. ఒకవేళ నాగబాబు గారు, రోజా గారు లేని లోటును మీనా గారు అలానే శేఖర్ మాస్టర్ గారు ఏ విధంగా మైమరిపిస్తారో, ఏ విధంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.